ఉగాదిలోపు కన్యారాశి వారికి పెరుగల స్త్రీ కారణంగా ఊహించని మార్పులు మిమ్మల్ని రాజులాగా మార్చబోతుంది. అరుదైన శుభకాలం నడుస్తుంది. ఉగాదిలోపు కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఎటువంటి అదృష్టకరమైన వాతావరణం అయితే వీరి జీవితంలో వీరు చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యారాశికి చెందుతారు. కన్యారాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఉగాదిలోపు కన్యారాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుందండి. కన్యారాశికి చెందినటువంటి వారికి ఎస్ అనే అక్షరంతో, ఇంగ్లీషు అక్షరం ఎస్ అనే అక్షరం లేదా తెలుగు అక్షరం సాగుణితంలో ఏదైనా సరే అక్షరంతో మొదలయ్యే స్త్రీ కారణంగా మీకు రాజయోగమే కలగబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ సా గుణితంలో అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైనా ఉన్నట్లయితే మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపునైతే ఆ స్త్రీ మీ జీవితంలో తీసుకురాబోతోంది ఈ సమయంలో. అంతేకాదు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ సమయంలో పరిష్కారానికి వస్తాయి. మీరు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నటువంటి మీకు అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీకు కనబడుతుంది. అంతేకాదు ఏవైనా కోర్టు కేసులో కానీ ఇతర సమస్యలతో కానీ మీరు బాధలు పడుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో అటువంటి కష్టాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే అధికంగా ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు. ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం అయితే జరగవచ్చు. సూచనలు అయితే కనిపిస్తున్నాయి. పెద్దలతో కాస్త సంయమనంతో ఆచితూచి వ్యవహరించాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం శుభప్రదం. శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. స్పష్టమైన ఆలోచనతో చాలా గొప్ప ఫలితాలు సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు ఉంటాయి. కొన్ని కీలకమైన పనులలో పురోగతి కూడా ఉంటుంది. అంచెలంచెలుగా పైకెదుగుతారు. స్వస్థాన ప్రాప్తి కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపజేసేలాగా ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆదాయం కూడా చాలా బాగుంటుంది. శ్రీలక్ష్మి అష్టోత్తరం చదవడం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా మీకు అసలు సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ కన్యారాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో ఒక పెద్ద ముఖ్యమైనటువంటి మార్పు అయితే జరగబోతూ ఉంది. మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి పరిస్థితులు అయితే కావాలి అని మీరు ఎదురు చూస్తున్నారో, ఇటువంటి సమస్యల నుండి మీరు విముక్తి పొందాలి అని అనుకుంటున్నారో అటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో జరుగుతాయి. మీరు ప్రతి గురువారం కూడా గంధపు తిలకం వేయడం ద్వారా మంచి రోజును ప్రారంభించండి. మీరు మీ కెరియర్లో చాలా పురోగతి కూడా చూస్తారు. ఇలా చేయడం ద్వారా మీ ప్రతి దానిలో కూడా మీరు విజయం సాధిస్తారు. మీరు ఎవరిని కూడా అసలు మోసం చేయకూడదు లేదా ద్రోహం కూడా తలపెట్టకూడదు. కుటుంబంలో మీకు ఆనందం అనేది ఉంటుంది. ఈ సంవత్సరం వ్యాపారవేత్తలకు కూడా చాలా
బాగుంటుంది. మీ ప్రయత్నాలు మరియు పెట్టుబడులు మీ యొక్క జీవితంలో అపారమైన విజయాన్ని తెస్తాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. సంవత్సరం మీరు చాలా తక్కువ ప్రయత్నంతోనే మంచి మొత్తంలో డబ్బు కూడా సంపాదిస్తారు. మహిళలు తమ సొంతంగా ఏదైనా పనిని ప్రారంభించవచ్చు. మీకు మీ యొక్క కుటుంబం యొక్క మద్దతు కూడా ఉంటుంది. సంవత్సర ప్రారంభం వ్యాపారంలో పురోగతికి ప్రయోజనకరంగా కూడా ఉంటాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు అన్ని విధాలుగా కూడా పురోగతి అనేది ఉంటుంది. మీరు సీనియర్ల మద్దతును ఆశించవచ్చు. సాధారణంగా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండవచ్చు. మీ డబ్బును సరైన దిశలో పెట్టుబడి పెట్టాలి. పొదుపు పైన మీ డబ్బును సరైన దిశలో శ్రద్ధ వహించి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 2025 రెండవ సగం మీకు డబ్బు విషయాల్లో కూడా చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి అన్నీ తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి వాత్సల్యము, బంధు ప్రేమ, అభిమానము, తమ బాధలను ఇతరులు గుర్తింపవాలనే కోరిక అనే స్వభావంలో అయితే కలిగి ఉంటారు. ఈ రాశివారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము కూడా వస్తాయండి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది. నడి వయసులో ఉన్నప్పుడు వీరు అతిగా ఆలోచించడం, మిత్రుల గురించి చెడుగా తలుచుట, వారిపైన వారిని జాలిపడుట అనే లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రాశి వారు జన సమాజం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు నెత్తిని ఎత్తుకుని చిరకాలము బాధపడతారు. ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వచ్చిన అవకాశం వీరికి ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలుగుతుంది. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ, బ్యాంకుల్లోనూ, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించే స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగల గడుసరితనము కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు. ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు ధరించాలి. హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి. ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పెతికిన ముత్యాన్ని ధరించాలి. చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజ చేసుకొని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందండి. చూశారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.